You know what? What's the favorite food of Kamal Hassan? It's a boiled banana. But Trisha don't know the name, but she likes putting it in her mouth. What the F it is. మా సీనియర్ హీరోస్ మాత్రం ఏజ్ కాకుండా హీరోయిన్స్ తో స్టెప్ వేస్తే మాత్రం అది వల్గారిటీ పాపం క్రింజు ఇలాంటి అంటారు. మరి నీ ఓడిచి డైరెక్ట్గా ఎత్తి ఆయనకు మళ్ళీ ఆ వయసులో ఆయనకి ఇంటిమేట్ సీనింగ్లు మళ్ళీ కిస్సింగ్ సీన్లు కావాలా? ఆ తాతకి ఏనే అవసరం చెప్పండి. టూ బి ఫ్రెండ్స్ చెప్పండి. మన హీరోస్ అలాంటి స్టెప్ వేసినప్పుడు సాంబార్ గల్లకి ఆ బాలీవుడ్ గల్లకి వేసిన నోర్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదు? నాయన ఈ తమిళ ఛానల్ ఉంటారా స్వామి, అసలుకి మనం చేసినప్పుడు ఎంత రచ్చ ఎంత గోల చేస్తారో తెలిసే మీకు అసలుకి. బట్ ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే అక్కడ కమల్ హాసన్ ఉంది కాబట్టి ఇట్స్ అన్ ఆర్ట్ అంట. లేదు ఇంకా మీ టాలీవుడ్ మీద పడి మేము ఏడుస్తూనే ఉంటాము, మీ టాలీవుడ్ ఎప్పటికైనా నాశనం అయిపోవాలని కోరుకుంటే అవర్ కులాల్ రోమల్ కులై పరీక్ష కూడా ముడియదు. వేతో ఫర్బీ నహిన్ ఉకాడ్ సక్తే దిమాగ్ మీద ఆరో. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్. ఈ సీన్స్ అంటే చూసారా బాబు, కమల్ హాసన్ గారు ఇంటిమేట్ సీన్స్ విత్ త్రిష అండ్ అబ్రామి గారు. అరే 70 ఏళ్ళ తాతకి 40+ యాక్టర్స్ తో రొమాన్స్ చేయాల్సినంత అవసరమైంది ఈ ఏజ్ లో. త్రిషాను పెట్టామంటే మంచి కసక సీన్లు, ఇంకా అబ్రామి గారితో అయితే డైరెక్ట్ కిస్సింగ్ అనమాట. మన చిరంజీవి గారు ఇంకా బాలకృష్ణ గారు రవితేజ గారు చేసినప్పుడు ఏమంటే క్రింజ్ అంట, అసలుకి ఏజ్ గ్యాప్ లో ఇలాంటి సీన్స్ ఏంటని ఇంకా ఇదే టాపిక్ అన్నట్టుగా బిహేవ్ చేశారు ఆ టైంలో. కానీ ఇప్పుడు కమల్ హాసన్ చేసినప్పుడు సైలెంట్ అయిపోయారంటరా. ఒక్కటంటే ఒక వీడియో, లిటరలీ గైస్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఒక్కటంటే ఒక్క వీడియో కూడా లేదు ఈ సీన్స్ మీద కానీ, కమల్ హాసన్ గారి మీద కానీ, తగిన సినిమా మీద కానీ. మరీ సాంబార్ గారు ఎంత లో స్టాండర్డ్స్ లో బతుకుతున్నారంటే ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనకి ఇక్కడ రవితేజ గారు 50+ ఏజ్ లో హీరోయిన్స్ తో సీన్స్ చేయడం మాత్రం క్రింజ్ అంట. కానీ 70 ఏళ్ళ కమల్ హాసన్ తాతగారు మాత్రం అలాంటి సీన్స్, ఇంటిమేట్ సీన్స్ చేస్తే మాత్రం ఎస్థెటిక్ అంట. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి సాంబార్ గారు కానీ అర్థమే కావట్లేదు. ఓకే బ్రో, అగ్రి. ఏజ్ గ్యాప్ పేరింగ్స్ అనేటివి అన్కంఫర్టబుల్ గా ఉంటాయి, బట్ క్రిటిసిజం కూడా ఫేర్ గా ఉండాలి కదా. ఈ హిపోక్రసీ ఎందుకు తెలుగు హీరోస్ మీద? ఈ సాంబార్ గాలికి కమల్ హాసన్ గారు ఇంకేమన్నా చేసుకోండి, కిస్సులు పెట్టండి, ఇంటిమేట్ సీన్ చేయండి, టచింగ్ సీన్ చేసుకొని, ఇవన్నీ మన సాంబార్ గాలికి క్రింజ్ కాదనమాట. కేవలం మన హీరోలు మాత్రం చేస్తేనే అది క్రింజ్. సో అదిదా సాంబార్. అసలుకి ఇప్పుడు మీ అందరికీ ఒక మైండ్ పోయే ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను వినండి. ఈ సాంబార్ గాళ్ళు, ఈ బాలీవుడ్ గాళ్ళు ఎప్పుడు పట్టినా మన టాలీవుడ్ మీద పడి ఎందుకు వెళ్తుంటారో చెప్పమంటారా? భయం. అది పుట్టించింది ఎవరు? మేము. ఇలా మన టాలీవుడ్ మొత్తం ఇండియాని ఏలేస్తుంటే వాళ్ళకి నచ్చడం లేదు, జలసీ పెరిగిపోతుంది, ముఖ్యంగా భయం పెరుగుతుంది. ఈ యొక్క టాలీవుడ్ ని ఇప్పుడు తగ్గించాలంటే వాళ్ళకున్న ఒకటే ఒక మార్గం ఏంటంటే ఫేమ్ డిగ్రేడింగ్, హిపోక్రసీ, ట్రోల్స్, యాంటీ ఫ్యాన్ వార్స్. ఇవే వాళ్ళకి తెలిసిందల్లా ఇవే. ఇంకా ఫైనల్గా నేను ఈ సాంబార్ గాళ్ళకి, బాలీవుడ్ క్రిటిక్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ నిజంగా ఈ క్రిటిసిజం చేయాలనుకుంటే ఫెయిర్గా ఎలాంటి హిపోక్రసీ లేకుండా చేయండి. మీ ఇండస్ట్రీలో చేస్తే మాత్రం సైలెంట్ అయిపోయి మా టాలీవుడ్లో చేసినప్పుడు వాయిస్ రైజ్ చేస్తే మాత్రం ఎప్పటికైనా మేమే బెటర్ అవుతాము, మీరే సంకనాకి పోతారు చెప్పాలంటే. ఇప్పుడు మా టాలీవుడ్లో ఇలాంటి సీన్స్ చేసినప్పుడు అది తప్పే, దాన్ని మేమే వ్యతిరేకంగా వీడియోస్ చేసాము, న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూస్ పెట్టాము, ఇలాంటివన్నీ చేసి మమ్మల్ని మేము బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. కానీ మీరేం చేస్తున్నారు? మా మీద పడి ఏడుస్తున్నారు. మీరు ఎప్పుడైతే మీ హీరోస్ని ఇలా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ ఇండస్ట్రీ బాగుపడుతుంది. లేదు ఇంకా మీ టాలీవుడ్ మీద పడి మేము ఏడుస్తూనే ఉంటాము, మీ టాలీవుడ్ ఎప్పటికైనా నాశనం అయిపోవాలని కోరుకుంటే మీ ఫైనల్గా ఒకటి చెప్తాను, మీరు మా బొచ్చు కూడా బేగలేరు. అవర్ కులాల్ రోమల్ కులై పరీక్ష కూడా ముడియదు. వేతో ఫర్బీ నహిన్ ఉకాడ్ సక్తే దిమాగ్ మీద ఆరో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి. పడుంటుంది అలా. అండ్ స్టే ట్యూన్.